ఓవైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ పెన్షన్ రావు. ఇంత జరుగుతున్నా సో కాల్డ్ కొంతమంది మీరనుకున్న మేధావులు ఎందుకు సపోర్ట్ చేయరు? మీరు తప్ప. అన్న వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థపరులు అనేది చాలా స్పష్టంగా కనబడ్డది. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళందరూ ఇటు జంప్ అయినాక వీళ్ళందరూ కేసీఆర్కు రాంగ్ సలహాలు చాలా ఇచ్చుంటారు. ఓకే. తప్పుడు సలహాలు ఇచ్చిండ్రు. ఇచ్చింది కాబట్టి రాగానే ఇమీడియట్గా ఇక్కడ పదవులు దొరికినాయి. చాలామంది ఆఫీసర్లు కానీ, చాలామంది వీళ్ళు కానీ, చాలామంది ఎవరైతే అరే లాస్ట్ కన్నా కాటి కాలు చాపినా రియల్ మనం స్పీకర్ అన్నాము శ్రీనివాసరెడ్డి, స్పీకర్ శ్రీనివాసరెడ్డి, అవును అవును, పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయనకేం పోయే కాలమే ఈ వయసులో ఎందుకు మారాలి చెప్పాయన? అవును ఆయన పెద్ద మనిషి లెక్క అవును, కేసీఆర్ నెత్తి మీద ఎక్కించుకొని తిరిగిండు. అర్థమైందన్న? అటువంటి వాళ్ళు అందరు ఇలా సైలెంట్ కూడా స్వార్థపరులు అన్న. మా స్వార్థము, మేము, మా పదవులు, మాకు పైసలు, ఇక ఇంత ఏకపాత్రాభినయాలు చేసుకుంటే తిరుగుతుంది. నేను చెప్తున్నా ఇవాళ అడ్వైజర్లు బొకేలు మోస్తుండ్రు, సంచులు మోస్తుండ్రు. అడ్వైజర్ అంటే పోయి రిసీవ్లు చేసుకుంటా, అరే బొకేలు ఇచ్చుకుంటా, నీ స్టేచర్ ఏంది, నువ్వేంది, నేను ఇక్కడికే ఉంటా అంటుండు. నేను అక్కడ రాను, నేను ఇచ్చే సలహాలు లేవు, ఏం లేవు. కాబట్టి ఈరోజు అంతా దిగజారిపోయిన వ్యవస్థ.